అండ్ వెల్కమ్ టు అబిన్ఫో. ఇందిరమ్మ ఇండ్ల ఇటుకలు మహిళా యువజన సంఘాల నుంచి ఇందిరమ్మ ఇండ్ల ఇటుకలు అయితే తయారు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఒక్కొక్క మండలానికి 3 యూనిట్లు, మొత్తంగా 1940 యూనిట్లు అవసరం. ఒక్కో యూనిట్కు 18 లక్షల బ్యాంకు లోన్, ఒక్కొక్కటి ప్రతిరోజు 2400 ఇటుకలు తయారు. ఇందిరమ్మ ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండ్ల స్కీమ్లో మహిళలకు యువజన సంఘాలకు కూడా భాగస్వామ్యం కల్పించింది. ఇండ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకల తయారీ, సరఫరా బాధ్యతలు అప్పగించేందుకు ప్రతి మండలంలో ఇటుకల తయారీ యూనిట్ల ఏర్పాటుకు, సంఘాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకొని అధికారులు ఆదేశించారు. మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇదొకటైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇలాగే చూసుకుంటే రోజుకు దాదాపు 46.56 లక్షల ఇటుకలు తయారవుతాయని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రోజుకొక అప్డేట్ అయితే మనకైతే క్లియర్గా వాళ్ళు ఇవ్వడం అవుతుంది. దాదాపు 4.50 లక్షల ఇండ్ల నిర్మాణం. రాష్ట్రంలో ఏడాదికి 4.50 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిరుపేదలకు ఇచ్చే ఇండ్లలో ఒక్కొక్క దానికి 5 లక్షల చొప్పున పూర్తి సబ్సిడీతో నిర్మించి ఇవ్వాలంటే. కాగా ఇండ్ల నిర్మాణంలో మట్టి ఇటుకల వాడకం తగ్గిన విషయాన్ని పరిగణన తీసుకుని, పైగా పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం చేపడుతున్నందున మట్టి ఇటుకలు లభించే అవకాశం లేవని భావించి సిమెంటు ప్లైయాస్తో తయారయ్యే ఇటుకలు వాడాలని నిర్ణయించింది. వీటి తయారీ, సరఫరాకు మహిళా యువజన సంఘాలకు బాధ్యతలు అయితే అప్పగించింది. మొత్తానికి అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈరోజైతే యాప్ అయితే లాంచ్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్వీకరించబోతున్నారు. ఈ అప్లికేషన్ స్వీకరించే తర్వాత మనకు విడతల వరకు అమౌంట్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ ఎక్కడ చేయాలి, ఏం చేయాలనేది నేను మరొక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఈరోజు యాప్ లాంచ్ అయిన తర్వాత మనకు రేపటి నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దీని గురించి మరింత సమాచారం వీడియో అయితే నేను చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.